5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. 3వ వచనం 4వ వచనం. ఆయా సమయములలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాళ్ళు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. చాలు. చదవబడిన లేఖన వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని మనం అనేక సార్లు చదివి ఉండొచ్చు, ధ్యానం చేసి ఉండొచ్చు. అయినా ప్రభు ఈరోజు ఒక మంచి కొత్త కోణంలో దేవుడు మనతో మాట్లాడునుగాక. వాక్యం ఎప్పుడు కూడా పాతదైపోదు. ధ్యానం చేస్తున్నప్పుడల్లా దేవుడు ఒక నూతనమైన కోణంలో మాట్లాడుతూ ఉంటారు. నూతనమైన ఆలోచనను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు కూడా ఒక నూతనమైన కోణంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం, యెరూషలేములో ఒక ప్రాంతం ఉందంట. ఆ ప్రాంతం పేరేంటంటే బెతెస్దా అనబడినటువంటి ప్రాంతం. ఇది ఎక్కడుందంటే యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఉంది. యెరూషలేముకి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాలకి 12 పేర్లు కూడా ఉంటాయి. ఒక గుమ్మం పేరు గొర్రెలు పోయే ద్వారం, ఒకటి దమస్క్ గేట్ అని, ఒకటి గోల్డెన్ గేట్ అని, ఇలాగా 12 పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు 12 పాత నిబంధనలో యెరూషలేముకి 12 గుమ్మాలు ఉంటే అది క్రమక్రమంగా ఇప్పుడు ఒక 8 గుమ్మాలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ 8 గుమ్మాల్లో కూడా ఒక గుమ్మం మూయబడి ఉంది. దాని పేరు గోల్డెన్ గేట్ అంటారు. అది తూర్పు దిక్కున ఉన్న గుమ్మం అన్నమాట. ఆ తూర్పు దిక్కునున్న దేశాలు మనమే, తూర్పునున్న దేశాలు మనమే. భారతదేశం కానీ, ఇరాక్ కానీ, ఇరాన్ కానీ, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను, చైనా, ఇవన్నీ తూర్పు దేశాలు. యెరూషలేముకు మనం తూర్పున ఉన్నాం. దేవుడు మనల్ని తూర్పునుంచాడు. సరే, ఏదేమైనా మరి 12 గుమ్మాల్లో ఒక గుమ్మమైనటువంటి గొర్రెల ద్వారము దగ్గర ఒక గ్రామం ఉంది, ఒక ప్రాంతం. దాని పేరు బెతెస్దా. ఈ బెతెస్దా అనే మాట బైబిల్ గ్రంథంలో ఒక్కసారే ప్రస్తావించడం జరిగింది. ఇంకా మరలా ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. బెతెస్దా అనేది ఈ సువార్తలో, యోహాను సువార్తలో మాత్రమే. ఆ బెతెస్దా అనే ప్రాంతం పేరు హెబ్రీ భాషలో దానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే దయాగృహము, కరుణాగృహము అని అర్థం. బెతెస్దా అనబడిన ప్రాంతానికి కరుణ కలిగిన ఒక గృహముగా పిలువబడుతుంది. ఏదేమైనా ఆ ప్రాంతంలో అంట ఒక కోనేరు ఉంది. ఈరోజు ఈ బెతెస్దా అనుభవంలో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు దేవుడు మనతో మాట్లాడునుగాక. ఈ బెతెస్దా ప్రాంతమును గురించి, లేకపోతే చదవబడిన లేఖన వాక్యంలో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి విశ్వాసికి, ప్రతి ఆత్మీయుడికి కావలసినటువంటి చక్కని వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి, బెతెస్దా అనగా దయగలిగిన గృహము అని అర్థం. అయితే కోనేరు, ఈ బెతెస్దా కోనేరు అనబడేది మనము ఆత్మీయంగా ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఈరోజు మనం చెప్పబడే ప్రతి వాక్యాన్ని కూడా ఆత్మీయ అర్థంలోనే ఆలోచించాలి. శారీరకంగాను వేరే విధంగా ఎవరు కూడా ఆలోచన చేయొద్దు. ఈ బెతెస్దా కోనేరుకి మరొక అర్థం ఏంటంటే దేవుని యొక్క మందిరం, దేవాలయము, ప్రార్థనా స్థలం అని మనం గుర్తెరగాలి. ఎవరైతే ఈ కోనేరులోనికి వస్తారో
వారేమవుతున్నారంటే బాగుపడుతున్నారంట. వారు ఎట్టి వ్యాధి గలవారైనా బాగుపడుతున్నారు. ఎప్పుడు బాగుపడుతున్నారు అంటే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కోనేరు దగ్గరికంట ఒక దేవదూత ఆయా సమయాల్లో, ఎప్పుడు ఆయా సమయాల్లో, అప్పుడప్పుడు అనకూడదు కానీ ఆయా సమయాల్లో, అంటే కొన్ని సమయాలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక సమయం. దేవుడు మనకి ప్రతి ఆదివారం కూడా ఈ పునరుద్ధాన ఆరాధన ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఇది ఒక సమయం అనుకుందాం. బుధవారం బైబిల్ స్టడీ ఒక సమయం, శనివారం పరిశుద్ధాత్మ కూడిక ఒక సమయం, శుక్రవారం స్త్రీల కూడిక ఒక సమయం, మరలా ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు 21 రోజుల ఉపవాస ప్రార్థనలో, కృతజ్ఞత కూడికలు, సువార్త సభలు, ఇలాగా ఆయా సమయాల్లో దేవుడు మనకి ఎన్నో సమయాలు ఇచ్చాడు. మనం ఎన్ని సమయాలు ఉపయోగించుకుంటున్నామో మనకే తెలియాలి. ఎన్నో సమయాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయా సమయాల్లో ఏం జరుగుతుందంటే దేవదూత ఆ కోనేటిలో నీళ్లను కలుపుతూ ఉన్నారు. మనం అర్థం చేసుకుందాం. కోనేరు అనగా దేవుని మందిరం అని అర్థం చేసుకుందాం. ఇక్కడ ఆయా సమయాలు అనగా దేవుడు మనకిచ్చినటువంటి క్రమాలుగా మనం గుర్తెరుగుదాం. ఇప్పుడు దేవదూత అంటే ఎవరో? పరలోకం నుంచి దేవదూత ప్రత్యేకంగా వస్తుందా అంటే పరలోకం నుంచి దేవుడు ఒక మనిషిని పంపించాడు. ఆయనే దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. ఏ దైవజనుడు దేవుడు ఎన్నిక చేసుకున్నాడో, ఎవరైనా, నేననే కాదు, ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సంకల్పంలో ఉన్నవారే. దేవుని యొక్క చిత్తం లేకోకుండా ఎవ్వరూ దేవుని వాక్యాన్ని చెప్పలేరు. వారు దేవుని పక్షాన నిలబడలేరు. ఆయన వాడుకుంటే తప్ప. ఆయన వాడుకోవడం మొదలుపెట్టాడంటే జ్ఞానం లేని వారిని, వెర్రి వారిని, పెంట కుప్పల మీద ఉన్న దీనులను కూడా ఆయన పైకి లేవనెత్తగలిగి వాడుకునే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవదూత అన్నప్పుడు ఈ వాక్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక దైవజనుడు నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు, నీళ్ళు అనగా వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే కదిలిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆశీర్వాదపు మాటల ద్వారా కదిలిస్తారు, ఒక్కోసారి హెచ్చరిక మాటల ద్వారా కదిలిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి పశ్చాత్తాపడు అని హెచ్చరిస్తూ మరి కొన్ని విషయాల్లో మనం సరిదిద్దుకోవడానికి ఇలాగున్నాం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీరు సరి చేసుకోవాలి అని వాక్యం మనల్ని ఎప్పుడు కూడా హృదయాన్ని కదిలిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జరిగే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ కోనేరు దగ్గరికి ప్రతిసారి దేవదూత వచ్చి నీళ్ళను కదిలిస్తూ ఉంది ఆయా సమయాల్లో. ఎవరైతే, ఇక్కడ చక్కని మాట రాయబడింది, మొదటిగా ఎవడు దిగుతున్నాడో. ప్రైజ్ ది లార్డ్. వాక్యము చెబుతున్నప్పుడు దైవజనుడు నిలబడి ఆయా సమయాల్లో వాక్యాన్ని వెదజల్లుతూ ఉన్నప్పుడు, కదిలిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా ఆ కోనేటిలోకి దిగుతున్నారో వారు మాత్రం బాగుపడుతున్నారంట. చూడండి, మొట్టమొదటిగా ఎవరు దిగుతున్నారో మొదటి స్థానం. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మీకు అనేక సార్లు కూడా నేను వాక్యం ద్వారా చెప్తూనే ఉన్నా, దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. మొదటి స్థానం ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం మనం ఎప్పుడు కూడా దేవునికే ఇవ్వాలి. అది మొదటి స్థానం అనేది ఎలా ఉంటుందంటే మందిరానికి వచ్చే విషయంలో మొదటిగా రావాలి. ఎప్పుడు మన మందిరం ఆ సమయం, ఎప్పుడు ఆరాధన సమయం 9 గంటలకి, 9 గంటల నుంచి 11:30 వరకు కూడా మనకి ఆరాధన క్రమం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా రావటానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మొట్టమొదటిగా దేవుణ్ణి పాట ద్వారా గణపరచుటకు ప్రయత్నం చేయాలి. పాట పాడే విషయంలో కూడా నేను పాడతాను, ఇవ్వండి ఫస్ట్ పాట, లేకపోతే నేను పాడతానని ఆసక్తిగా ముందుకు రావాలి. అలాగే వాక్యం చెప్పిన తర్వాత
ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి అన్నాం అనుకోండి, వెంటనే ఒకరు మొట్టమొదటిగా ప్రార్థన చేయడానికి ఆసక్తి చూపించాలి. అమ్మా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి అంటే మౌనంగా ఉన్నాం అనుకోండి, అది మొట్టమొదటి స్థానం ఇచ్చినట్లుగా కాదు. వెంటనే ఎవరిని దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళు ఏం చేయాలంటే వెంటనే ప్రార్థన చేయడానికి పురుగొల్పబడాలి. ఎవరు మిమ్మల్ని ఫలానా పేరుతో ప్రార్థన చేయండి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడు మొదటిగా దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా సరే బాగుపడతాడు. మందిరానికి వచ్చేటప్పుడు ఫలానా టయానికి రండి రండి అని చెప్పవసరంలా. మనం చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటికి వచ్చేయాలి అంతే. ప్రైజ్ లార్డ్. మనం మొట్టమొదటిగా రావటానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. రెండోది, మొదటి వరుసలో కూర్చోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. మరి ఈ మధ్యలో ఖాళీ ఎవరు ఏ పాపం చేసుకున్నారో, ఎవరికన్నా రిజర్వ్ చేశారో ఏంటో తెలియట్లేదు, కానీ అదంతా ఖాళీ వదిలి అటోళ్ళు అటు కూర్చున్నారు, ఇటోళ్ళు ఇటు కూర్చున్నారు. అంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చబడింది ఇక్కడ. ఇప్పుడు 6 నెలలు ఎవరో కూర్చోలేదు. ప్రైజ్ ది లార్డ్. మనం కూర్చునేటప్పుడు కూడా ఎలా కూర్చోవాలంటే మొదటిగా వచ్చిన వాళ్ళు మొదటిగానే కూర్చోవాలి, వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చుంటారు. కొన్ని రిజర్వేషన్ సీట్లలాగా మీ కేటాయించబడిన సీట్లలో మీరే కూర్చోండి. స్త్రీలను గౌరవించండి, బస్సుల్లో రాసి ఉంటుంది కదా, స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొని ఇవ్వండి, మీరు కూర్చోవడానికి అవకాశం లేదన్నట్టుగా మీ సీట్లు మీరే, వెనకాల వచ్చినా ముందు వచ్చినా అక్కడే కూర్చుంటారు అంతే. ఇంకెప్పుడు మీరు బాగుపడేది? ప్రైజ్ ది లార్డ్. మీరు బాగుపడాలంటే, ఎట్టి వ్యాధి గలవారైనా బాగుపడాలంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఎవడు మొదటిగా కోనేటిలోకి దిగుతున్నాడో దేవుడు చూస్తూ ఉంటాడు. ఒక ఆరాధన టైం పెట్టినప్పుడు దేవుని యొక్క దూతలు మందిరంలోకి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క దూతలు నోట్ చేసుకుంటూ ఉంటారంట. ఎవరు మొదటిగా వచ్చారు ఫలానా, ఎవరు రెండోసారి వచ్చారు ఫలానా, మూడోసారి ఎవరు వచ్చారు అని అందరి పేర్లు నోటెడ్ అయిపోతాయి. ఎవరు మొదటిగా వస్తారో వారి పేరు మొదట రాయబడి ఉంటుంది, వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ని తీసుకుంటారు. ఎవరు చివరిగా వచ్చారో వారు చివరి పేరే ఉంటుంది. ఇక్కడ కూడా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవదూత నీళ్లను కదిలించే సమయంలో ఎవరు మొదటిగా ఆ నీళ్ళలోకి వెళ్తున్నారో వారు ఎట్టి వ్యాధి గలవారైనా సరే వారు ఏమైపోతున్నారంటే బాగుపడిపోతున్నారంట. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాల్లో ఎందుకు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం? ఎందుకు మన కుటుంబాల్లో స్థితులు మారట్లేదు, పరిస్థితులు అలాగే ఉండిపోతున్నాయి? ఎందుకు ఎంతో కాలంగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చున్నాడో కూడా రాశారు. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 38 సంవత్సరాల నుంచి కూర్చున్నాడు. కానీ ఆయనలో ఏ చలనం కూడా లేదు. ఆ పాస్టర్ గారు ఎన్నైనా చెప్పుకొని, ఆయన ఎన్నైనా వాక్కొని, ఆయన నోరెన్ని పుట్టాలి, కానీ మాకు మాత్రం ఏ చలనం కూడా ఉండకూడదో, ఉండబోవు కూడా అని కొంతమంది కదలరో మెదలరో ఎటు కూడా చలనం లేకుండా ఉంటారు. అట్టి వారిని కూడా ప్రభు ఈరోజు వారి జీవితంలో ఒక మార్పుని దేవుడు తీసుకొని వచ్చునుగాక. ఆమేన్. ఎవరు మొదటిగా దిగుతారో వారు బాగుపడిపోతున్నారు. మొదటి స్థానం ఎప్పుడైనా సరే మనము దేవునికి ఇవ్వాలి. మొదటిగా దేవుని మందిరానికి రావాలి, మొదటి వరుసలో కూర్చోవాలి, పాట పాడటానికి కూడా మొదటిగా ఆసక్తి చూపించాలి. ప్రార్థన చేయమన్నప్పుడు ప్రేరేపణ కలిగిన వారు మొదటిగా ప్రార్థన చేయడానికి ఆసక్తిని చూపించాలి. అంత మాత్రమే కాదు, కానీ మన ప్రథమ ఫలము మొదటిగా దేవునికి ఇవ్వటానికి కూడా మనం ఇష్టపడాలి. ఏదైనా మొదటిదే దేవుడు కోరుకుంటాడు. బైబిల్లో చూస్తాం కదా, ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మొదటి పనను దేవునికి ఇవ్వాలి, మొదటి కుమారుణ్ణి దేవునికి ఇవ్వాలి. మొదటిగా ఇదిగో ఒక జ్యేష్ఠమైనటువంటి పశువుల మందలో మొదటిది దేవునికి ఇవ్వాలి. ఏదైనా మొదటిదే దేవుడు కోరుకుంటాడు. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. దేవుడు కోరుకునేది ఎప్పుడు కూడా బెస్ట్దే కోరుకుంటాడు.
ఆ చివరి ఎప్పుడు కోరుకోడు. మనం ఎప్పుడైనా సరే దేవుని కొరకు మొదటిగా ఇచ్చినప్పుడు మొదటిది దేవుడు స్వీకరిస్తాడు. దేవునికి అది ఇష్టమైనది. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం మరి కయ్యూను హేబేలు గురించి. వారిలో మరి హేబేలు చేసింది ఏంటంటే మొదటిగా శ్రేష్టమైనది, చాలా బలము కలిగినది, క్రొవ్వినది పశువుల మందలో ఒక మంచి పశువుని తీసుకొచ్చి దేవునికి బలి అర్పణ అర్పించడం ప్రారంభించాడు. అయితే కయ్యూను అలా చేయలేదంట. శ్రేష్టమైనవన్నీ పక్కన పెట్టుకున్నాడు. ఏదో నామకార్థం కలిగింది కొన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాడు. ఏది దేవుడు తీసుకున్నాడు, స్వీకరించాడంటే శ్రేష్టమైనది మొదటిగా తీసిందే దేవుడు అక్కడ సంగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనము చూసినట్లయితే మొదటిగా ఎవరైతే ఆ కోనేటిలోకి దిగుతున్నారో వారు ఎట్టి వ్యాధి గలవారైనా సరే బాగుపడిపోతున్నారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ కూడా రాయబడి ఉంది. ఏంటంటే మొదటిగా దిగటానికి అక్కడ ఎవరున్నారంటే గుంపులు గుంపులుగా జనం ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ఎల్లనీటిలో అసలు గుంపులు గుంపులుగా ఎవరున్నారంటే జనం కిక్కిరిసిపోయారు. 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాల నిండా కూడా జనం ఉన్నారంట. ఎలా ఉన్నారంటే గుంపులుగా ఉన్నారు. మనిషిని కూడా దూరి లోపలికి వెళ్ళనీకోకుండా అడ్డగించేస్తున్నారు, లేకపోతే అడ్డుగోడలుగా నిలబడుతున్నారు, సమస్యలుగా ఉంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మరొక మాటని. ఈ గుంపులు దేనికి సాదృశ్యంగా కనిపిస్తున్నాయి అంటే మనకున్నటువంటి ఆటంకాలు. మందిరానికి రావటానికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. మొదటిగా దేవునికి మందిరానికి రావటానికి నీ పని ఆటంకంగా ఉండొచ్చు, నీ కుటుంబంలో పిల్లలు ఆటంకంగా ఉండొచ్చు, ఇగో నీకున్నటువంటి పరిస్థితులు ఆటంకంగా ఉండొచ్చు, బలహీనతలు ఆటంకంగా ఉండొచ్చు. ఏదైనా సరే ఆటంకంగా నీకు వచ్చినప్పుడు కొంతమంది ఆటంకాన్ని బట్టి వెంటనే సర్లే ఈ వారానికి రెస్ట్ తీసుకుందాం, వాన పడుతుంది కదా, ఈ వారానికి ఆగి వచ్చే వారం వెళ్ళొచ్చులే, వాన నీకు ఆటంకంగా ఉంటుందేమో. ఒకవేళ పిల్లలు నిన్ను కదలనీకోకుండా చంటి పిల్లలు ఏం చేస్తారంటే ఆ టైంలోనే వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. ఆ టైంలోనే ఏదో ఒక అబ్జెక్షన్ వస్తూ ఉంటుంది. ఆ పిల్లల్ని బట్టి మనం విసిగిపోతాం. అయ్యో పిల్లల్ని తీసుకొని ఇప్పుడు ఏం వెళ్తాంలే మందిరానికి, ఇంకొక వారం చూసుకోవచ్చులే. మనలో ఎట్టి వ్యాధి గలవారమైనా బాగుపడాలంటే ఏం చేయాలంటే మొదటిగా దేవుని మందిరానికి వెళ్ళాలి. అక్కడ మందిరానికి వెళ్ళటానికి కూడా ఏం చేస్తున్నారంటే ఆటంకాలు ఉన్నాయి. కొన్ని అడ్డుబండలుగా గుంపులు గుంపులుగా జనం ఉన్నారు. ఎల్లనీటిలా ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. మనం ఆటంకాలన్నిటిని కూడా ఎదిరించుదుముగాక. నువ్వు బాగుపడాలంటే ఆ కోనేటిలో దేవదూత కదిలించినప్పుడల్లా మొదటిగా నువ్వు దిగి బాగుపడాలంటే, మొదటి దీవెన పొందుకోవాలి అంటే ఇదిగో వాక్యం సెలవిస్తూ ఉంది, నీకున్న ఆటంకాలన్నీ ముందు పక్కన పెట్టే. మనము దేవుని మందిరానికి వెళ్ళటానికి ఏ ఆటంకం వస్తుందో, ఏది నిన్ను అభ్యంతర పెడుతుందో, అభ్యంతర పెట్టే అన్నీ కూడా యేసు నామములో ఇప్పుడే అడ్డుబండలు తొలగిపోవునుగాక. ఆమేన్. మనం మొదటిగా వస్తే మొదటి దీవెన మనం పొందుకుంటాం, చివరిగా వస్తే చివరి దీవెన కూడా పొందుకుంటాం. ఆయన ఎప్పుడు తోసివేసే దేవుడు కాదు, అందరినీ ప్రేమించే దేవుడు. కానీ నువ్వు మొదటిగా వస్తే ఆయన ఇంకా ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను ఎక్కువగా ప్రేమించి నిన్ను దీవించడానికి కృప కలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆటంకాలు వస్తూ ఉంటాయి. గుంపులు గుంపులుగా జనం ఉన్నారని కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కొన్ని సమస్యలు బైబిల్ గ్రంథంలో కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళనీకోకుండా కొంతమంది జనాంగం అడ్డగించారు. మనకు బాగా తెలిసిన వాక్యమే లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు వారంట యెరికో ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకున్నాడు ఒక ఆయన. తెలుసుకొని ఏం చేశాడంటే యేసు ప్రభు వారిని చూడాలని ఒక ఆశ కలిగింది. ఆశ కలిగిందే కానీ అతడు పొట్టివాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ బాగా ఎత్తుగా కనిపిస్తున్నారు, జక్కే మాత్రం పొట్టివాడు. ఆయనకు ఒక ఆటంకం ఏంటంటే అక్కడ జనసమూహం విస్తారంగా వచ్చేసారు, రోడ్లన్నీ నిండిపోయినాయి.
ఆయన్ని ఎవరు కూడా యేసు ప్రభు వారిని చూడనీకోకుండా అడ్డుపడుతున్నారు. అంత జన సమూహములో కానీ ఆయనకు ఆశ మాత్రం చచ్చిపోలే. ఆయనకున్న ఆశ ఏంటంటే, నేను ఎలాగైనా సరే యేసయ్యను చూడాలి, ఈరోజు యేసయ్యను చూడాల్సిందే. ఇంతమంది జనం నాకు అడ్డుగా నిలబడినా నేను యేసయ్యను చూడాల్సిందే అని ఒక కంకణం కట్టుకున్నాడు. నీకు ఆశ ఉంటే ఆయన ఆశను తీర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఆశ హృదయంలో ఉందనుకోండి, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈ ఆటంకాలన్నీ ప్రభువా ఎందుకు వస్తున్నాయో నాయనా, ఇవన్నీ కొట్టేయి ప్రభువా, నాకు ఈ ఆటంకం ఉండకూడదయ్యా, నేను మందిరానికి వెళ్ళాలయ్యా, మొదటికి వెళ్ళాలయ్యా, మొదటిగా ఆరాధన చేయాలయ్యా, మొదటిగానే ఆ కోనేటిలోకి దిగాలయ్యా అని నువ్వు ఆసక్తి, నీకు ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ ఆశను తీర్చే దేవుడు. ఓ పాట కూడా మనం పాడుతూ ఉంటాం కదా, ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా. యవన కాలమందుని కాడి మోయగా, బలమైన వెల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి, మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి, మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములోని ఎదురు చూడగా చేతనను దర్శించి నీ చిత్తం తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేతనను దర్శించి నీ చిత్తం తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ముక్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి, మోషే ఆశను తీర్చిన దేవా. ఇనను ఫరో ఎదుట నిలబెట్టి, మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేతనను దర్శించి చిత్తం తెలుపవా. చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేతనను దర్శించి చిత్తం తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఇక్కడ కూడా ఈ బెతెస్దా కోనేటి దగ్గర గుంపులు గుంపులుగా జనం ఉన్నారు. ఎవరు వెళ్ళటానికి కానీ ఆ కోనేటిలో దూకటానికి కానీ అవకాశాలు లేకుండా నిన్ను అడ్డగించే శక్తులు ఉన్నాయి. మనం బైబిల్లో చదువుతున్నట్లుగా జక్కయ్య జీవితంలో కూడా పొట్టివాడైనందున జనము అడ్డగించారు యేసు ప్రభు వారిని చూడకోకుండా. కానీ అతడికి వచ్చిన ఆశ మంచి ఆలోచన పుట్టించింది.
వీళ్ళు ఎలాగో నన్ను చూడనీయరు కాబట్టి నేను మేడి చెట్టు ఎక్కి కూర్చోవటం వల్ల కొంచెం ఆయన చూడొచ్చు అని ఒక ఆశ పుట్టి ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చోవడమే ఆలస్యం. యేసు ప్రభువారు వెంటనే ఆయన దగ్గరికే వచ్చాడంట. జక్కయ్య, త్వరగా దిగు, నేను నీ ఇంటే ఉండాలని ఆశపడుతున్నాను. ఆయన ముందుకేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. నీలో ఆసక్తి ఉంటే ఆయన ఒక 10 అడుగులు నీతో రావడానికి ఇష్టపడతాడు. ముందు మనకు పుట్టాలి కదా. మనం ఆ గుంపును ఎలాగైనా తొలగించుకొని ఆ కోనేటిలోకి వెళ్ళాలి, బాగుపడాలి. ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడాలి. కలిగి బైబిల్ మన మార్కు ఒకరోజు జన సమూహం తెలుసుకున్న వెంటనే జనము విపరీతంగా వచ్చేసారంట. అసలు ఆ ఇంట్లో కాలు పెట్టడానికి కూడా అవకాశం లేదు. రోడ్డు మీద నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. కానీ ఒక పక్షవాయువు గలవాణ్ణి ఒక 4 మోసుకొని వచ్చారు వెనకాల. చూశారు పరిస్థితి, జన సమూహం విస్తారంగా ఉంది, యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. అడ్డుగోడలుగా ఉన్నాయి, కొన్ని సమస్యలు వచ్చేసినాయి. పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఎలాగైనా సరే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, అలా ఆశ. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారి దగ్గరికి వెళ్తేనే విడుదల అనుకున్నారు. ఆలోచన చేశారు. ఒక ఉపాయం దొరికింది. ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్టుగా ఆలోచిస్తే ఒక ఐడియా వస్తుంది. మంచిగా ఆలోచన చేయాలి, జీవితాన్ని మార్చుకోవాలి. వాళ్ళు కూడా అనుకున్నారు, ఇక ఇలాగ జనం మధ్యలో వెళ్తే మనకు అవకాశం దొరకదు, కానీ మనం పైనుంచి వద్దాం. కొత్తగా ఆలోచన చేశారు. పైకప్పు తీశారు. 4 పైన కూర్చున్నారు. మంచానికి తాళ్ళు కట్టారు. జాగ్రత్తగా యేసు ప్రభువారు ఉన్న దగ్గరికి ఆ మంచాన్ని దింపారు. వెంటనే యేసు ప్రభువారు ఆ మంచం మీద ఉన్న పైన ఉన్న వాళ్ళని కూడా చూశాడు. చూసి ఆశ్చర్యపోయాడంట. అమ్మో, వీళ్ళ విశ్వాసం ఎంతో గొప్పది. చూడు, అక్కడ ఎంత జన సమూహం అడ్డగించినా సరే, నిలబడటానికి ప్లేసు లేకపోయినా సరే, వాళ్ళందరినీ తోసుకుంటా ముందుకు వచ్చారే. వీళ్ళ విశ్వాసం ఎంతో గొప్పది అని ఆయన సంబోధించంటాడు. ఇగో నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, పో. ప్రైజ్ ది లార్డ్. నీకు ఆసక్తి ఉంటే నిన్ను బాగుపడతావు. ఆసక్తి లేకోకుండా మన జీవితాల్లో బాగుపడడానికి అవకాశాలు లేవు. కాబట్టి ఇక్కడ కోనేటిలోకి ఎవరు మొదటిగా దిగుతారో వారు బాగుపడుతున్నారు. అయితే అక్కడ గుంపులుగా జనం అడ్డగించేస్తున్నారు. ఎలాంటి గుంపులు ఉన్నారు చూడండి. అక్కడ 4 రకాలైనటువంటి గుంపులు ఉన్నారు. బైబిల్లో మనల్ని కూడా సంఘములో ముందుకు వెళ్ళనీయకోకుండా 4 రకాలైన గుంపులు అడ్డగిస్తూ ఉంటాయి. అక్కడ ఎలాంటి గుంపులు ఉన్నాయంటే, మొదటిగా రోగులు ఉన్నారంట. రోగులు అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆత్మీయ అర్థాలే మనం చేసుకోవాలి, వేరొకటిగా అర్థం చేసుకోకూడదు. కొంతమందికి రోగులు అక్కడే ఉంటారు, కోనేటి దగ్గరే. రోగాలు ఎలా ఉంటాయంటే, అలిగే రోగం. ప్రైజ్ ది లార్డ్.
అలుగుతూ ఉంటారు ప్రతిదానికి. అదొక రోగం. ప్రార్థన చేయకోకుండా ప్రార్థన చేయకపోవడమే ఒక రోగం అంట. వాక్యం చదవకపోవడమే ఒక రోగం అంట. ప్రతిదానికి సనుక్కోవడం కూడా ఒక రోగమే. సనుక్కుంటూ ఉంటారు, ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు. మందిరానికి వచ్చినప్పుడు మనశ్శాంతిగా ప్రభువునే ఆరాధించాలి. ఏ మనుషుల వైపు మనం చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏ మనుషుడు ఎలాగున్నా మనకు అనవసరం. ఇక్కడ రకరకాల స్వభావాలు కలిగిన వాళ్ళు వస్తారు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు వస్తారు, రకరకాల పరిస్థితుల్లో పెరిగిన వారు వస్తారు, రకరకాలైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ కూడా కోనేటి దగ్గర ఎంతమంది ఉన్న 4 రకాల స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ. మొదటిది రోగాలతో ఉన్నవారు ఉన్నారు. ఆ రోగాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. కొంతమందికి ఇదే ఒక రాగం, అలగటం అనేది ఒక రోగం అన్నమాట. ఒక ఆయన ఇలాగే మందిరం ముస్తాబాద్లో బాగా వచ్చేవాడు, మందిరానికి వచ్చేవాడు, చక్కగా పరిచర్య చేసేవాడు, ఉత్సాహంగా అన్ని విషయాల్లో ముందుండేవాడు. ఒక రోగం వచ్చింది, పాట ఇవ్వలేదనే రోగం. అదేంటి, పాట ఇవ్వకపోతే మానేస్తారా? ఒక్క పాట ఇవ్వలేదని ఇక నేను రాను రేపు నుంచి ఇక అని అలిగేసి ఇంట్లో కూర్చున్నాడు. అదొక రోగమే. ప్రైజ్ ది లార్డ్. రోగాల వాళ్ళు మనకి తగులుతూ ఉంటారన్నమాట. కోనేటి దగ్గర మనల్ని అడ్డగిస్తూ ఉంటారు. వాళ్ళు ఆగిపోయేది కాక పక్కన వాళ్ళు కూడా, నేను వెళ్తలేదులే, నువ్వు వెళ్తున్నావా ఈ వారం అని అడ్డగించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నువ్వు వాళ్ళందరూ పట్టించుకోకూడదు. నువ్వు ఎలాగైనా మొదటిగా కోనేట్లోకి దిగాలి, బాగుపడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మొదటిగా దిగితేనే ఎట్టి వ్యాధి గలవాడవైనా బాగుపడతావు. ఆ రోగులు చూసి వాళ్ళతో పాటు కూర్చొని ముచ్చటేసావు అనుకోండి, నువ్వు బాగుపడతావా? అసలు వాళ్ళని పట్టించుకోకూడదు. వాళ్ళ పరిస్థితి వాళ్ళు దేవుడు చూసుకుంటాడు. ఆ రోగాలు యేసు నామములో ఇప్పుడే వెళ్ళిపోవునుగాక. దేవుడు అందరికీ సమాధానాన్ని, ఐక్యతను అనుగ్రహించునుగాక. నిందలేసే రోగం కొంతమందికి, హేళన చేసే రోగం. ఇలాంటి రోగులందరూ కూడా అక్కడ కోనేటి దగ్గర కూర్చొని ఉన్నారు. అయితే వాళ్ళని మనం పట్టించుకోకూడదు. అలాంటి రోగం యేసు నామములో విడుదల కలుగునుగాక. ఇంకొక వ్యాధి గలవారు ఉన్నారు అక్కడ. ఎవరంటే గుడ్డివారు. వారు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ కళ్ళు కనపడవు కదా. ఈ కోనేటి దగ్గర గుడ్డివారు కూడా ఉంటారు. చూడండి, మనం అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తా. గుడ్డివారు అంటే మందిరానికి కొంతమంది వస్తూ ఉంటారు, వస్తూ ఆరాధన చేస్తూ ఉంటారు, కానీ గుడ్డితనంగా ఉంటారు. అంటే మాకేమీ కనపడదో వినపడదో, మీరు ఎన్నైనా చెప్పుకోండి, మాకు అనవసరం. 9:30కి వచ్చామా, 11:30కి వెళ్ళిపోయామా, ఇక మళ్ళీ పత్తాగా అనిపించరు అనమాట. ప్రైజ్ ది లార్డ్. గుడ్డితనంగా ఉంటారు కొంతమంది ఆ కోనేరు దగ్గర. దేవుని మందిరంకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఫ్యాన్లకి బాగా మట్టి పట్టేసింది అనుకో, నీకు కనపడింది మందిరంలో ఫ్యాన్ రెక్కలకి మట్టి కనపడుతుంది. ప్రార్థన అయిపోగానే 1 గంట ఇక్కడ స్పెండ్ చేసి ఆ మట్టి అంతా తుడిసేసి వెళ్ళిపోతే నీకు ఎంత ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఆ మట్టి కనపడుతుందా, సరేలే ఎవరో ఒకరు చూసుకుంటారులే, మనకెందుకులే అనుకున్నాం అనుకోండి, ఆ మట్టి అలాగే ఉంటుంది. ఎక్కడన్నా బూజు కనపడుతుంది ఏదన్నా మూల మీద, నువ్వు చూసావు, నీకు కనపడింది, నాకు కనపడలా. నాకు కనపడితే నేను చెప్పేస్తా అందరికీ. నీకు కనపడింది, నీకు కనపడంగానే ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఆ బూజు దులిపేసి వెళ్ళిపోతే నీకు ఆశీర్వాదం. అంటే నీకు కనపడి కూడా నువ్వు కనపడినట్టుగా వెళ్ళిపోయావు అనుకోండి, గుడ్డివాడి కింద. ఇక ఒకవేళ సీలింగ్లో లైట్ వెలగట్లే, మరి చక్కగా ఈ సీలింగ్ విషయంలో అందరూ సహకరించారు. దేవుడు మంచి సీలింగ్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరు ప్రేరేపణ కలిగిన వారు చాలా కష్టపడి వారి కష్టార్జితంలో నుంచి ఇచ్చారు. వారిని దేవుడు నిశ్చయముగా దీవించునుగాక. నీకేదైనా సీలింగ్లో ఒక లైట్ వెలగట్లేదు అనుకోండి, వెంటనే మన కుర్రోళ్ళు ఉంటారు కదా, పిలిచి ఆ లైట్ ఎంత అయితే చెప్పు, ఒకటి డబ్బులు ఇస్తా,
అర్జెంటుగా లైట్ మార్చేయండి, రేపు ఆదివారానికి లైట్ వెలగాలి, ఆ ఫ్యాన్ తిరగట్లా, అది ఎందుకో చూడండి ఒకసారి అని మనం ప్రేరేపణతో వారిని ప్రేరేపించాలి. యవనస్తులు, నువ్వు ఆ ఫ్యాన్ తిరగట్లేదుగా అందుకని అక్కడ కూర్చోలేదా, ఇప్పుడు పాయింట్ దొరికింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఫ్యాన్ తిరగట్లేదు కాబట్టి అక్కడంతా ఖాళీ వదిలేశారనమాట. ఖాళీ వదలటానికైనా ఇష్టపడుతున్నారు కానీ కొత్త ఫ్యాన్ కొనిద్దాం అని ఎవరికి ప్రేరేపణ మాత్రం రావట్లా. హల్లెలూయా. అలాంటి వారు కూడా కోనేటి దగ్గర కూర్చొని ఉన్నారు. ఇంకొంతమంది ఉన్నారు. ఎలాంటి వారు చదవండి అక్కడ. కుంటివారు కూడా ఉన్నారు, రోగులు ఉన్నారు, గ్రుడ్డివారు ఉన్నారు, తర్వాత కుంటివారు కూడా కనిపిస్తున్నారు అక్కడ. కుంటివారు వీళ్ళు కూడా ఎక్కడున్నారంటే కోనేటి దగ్గరే ఉన్నారు. కోనేరు అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని యొక్క మందిరానికి సాదృశ్యంగా ఉంది. దేవదూత దేనికి సాదృశ్యంగా ఉంది? దైవజనుడికి, సేవకుడికి సాదృశ్యంగా ఉంది. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? వాక్యానికి. దేవదూత వచ్చి నీళ్ళను కదిలించినప్పుడల్లా కూడా అక్కడ మొదటిగా వచ్చిన వారు బాగుపడుతున్నారని వింటున్నాం. అయితే బాగుపడేవారు అక్కడ కూర్చున్నవారు, మంటపాల చుట్టూ జనాలు గుమ్ముగూడారు. వారిలో గ్రుడ్డివారు ఉన్నారు, రోగులున్నారు. మూడో వ్యక్తి ఎవరంటే కుంటివారు. అంటే కుంటివారు అంటే నడవలేని వారు. వీరు నడవలేరు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటారు. అంటే దీన్ని ఆత్మీయ అర్థంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, కొంతమంది ప్రత్యేకంగా ఆదివారపు ఆరాధనకు మాత్రమే వస్తారు. ఆ మిగతా వారాల్లో వాళ్ళు నడవలేరు. ప్రైజ్ ది లార్డ్. మిగతా వారాల్లో వాళ్ళు నడవలేరు, వారికి నడక రాదు, వారు అలాగే ఉండిపోతారు. మనకి వారపు కూడికలు ఎన్నో ఉన్నాయి. బుధవారం బైబిల్ స్టడీ ప్రార్థన కూటం ఉంటుంది, శనివారం సిద్ధపాటు కూటం ఉంటుంది, శుక్రవారం స్త్రీల కూటం ఉంటుంది, ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. ఇలాగ మనకి మరి ప్రత్యేకమైన కృతజ్ఞత కూటాలు ఉంటాయి. ఇవన్నిటికి కూడా మళ్ళీ కనపడరు. వీళ్ళు ఎలాంటి వారంటే నడవలేని వారు. ఒక ఆదివారం మాత్రమే ఓపిక చేసుకొని ఎలాగోలా అడుగులో అడుగేసుకొని జాగ్రత్తగా రాగలుగుతారు. కానీ మిగతా రోజుల్లో నువ్వు ఎన్నైనా మొత్తుకో, ఎన్నైనా అనౌన్స్మెంట్లు చేయి, మాకు వినపడదు, కనపడదు, మనం నడవలేము ముందు. ప్రైజ్ ది లార్డ్. ఈ గుడ్డివారు, కుంటివారు, రోగులు కూడా ఉన్నారు. ఇంకొక వ్యక్తులు కూడా కనిపిస్తారు ఇక్కడ. ఓచ కాళ్ళు చేతులు గలవారంట. ఈ ఓచ కాళ్ళు చేతులు గలవారు కూడా నేను బైబిల్ స్టడీలో చెప్పా. ఎవరికి? శాంతమ్మ గారికి చెప్పాను ఆ ప్రసంగం అంతా. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఒక్కతే వచ్చింది, ఆమెకే చెప్పా ప్రసంగం గంట సేపు బుధవారం. ఏం చెప్పానంటే, మత్తయి సువార్త 12:12లో ఆయన ఒక సమాజ మందిరానికి వెళ్ళాడు. ఆ సమాజ మందిరంలో ఒక ఓస చేయగలవాడిని తీసుకొచ్చారు యేసు ప్రభు వారి దగ్గరికి. అప్పుడు మరి ఈరోజు విశ్రాంతి దినం కదా, ఇన్ని బాగు చేయటం ఎంతవరకు సమంజసం అని అక్కడున్న బోధకులు, అక్కడున్న వ్యక్తులు ఆయన్ని ప్రశ్నించారు. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, విశ్రాంతి దినాన నీ గొర్రె పిల్ల వెళ్ళిపోయి గోతులో పడిపోయింది అనుకో, దాన్ని బయటకు తీయవా? గొర్రెల కంటే మనుషులే శ్రేష్టమైన వారు కదా అని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ మనుషులు ఎలాంటి వారు, శ్రేష్ఠులు అని ఒక 7 విషయాలు శాంతమ్మ గారికి నేను ఒక మంచి ప్రసంగం చెప్పాను. దేవుడు ఆమెను దీవించునుగాక. ఎందుకంటే ఆమె నా ప్రసంగం వింది ఆ రోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళందరూ ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎందుకంటే మనము బలహీనులుగా ఉన్నాం. మనం ఆసక్తి తగ్గిపోతూ ఉంది. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు. కాబట్టి నువ్వు స్వస్థత పొందగోరు వాళ్ళలాగా ఉండాలి, కానీ బాగుపడ్డవాడిగా ఉండాలి, కానీ ఇంకా బలహీనమైనటువంటి గుంపులో ఉండకూడదు. ఆ రోగుల గుంపులో ఉండకూడదు. ఇదిగో గురుటివాడి గుంపులో ఉండకూడదు. ఇదిగో కుంటివాడి గుంపులో ఉండకూడదు.
ఇదిగో ఓచ కాళ్ళు చేతులు గలవాడి గుంపులో కూడా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే మొదటిగా ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు బాగుపడే వారి గుంపులో మన ముందుముగాక. ఆమేన్. దేవుని విషయాల్లో కూడా ఎవరైతే ఆసక్తి కలిగి ముందుకు వస్తారో, ఎవరైతే ప్రేరేపణతో ముందుకు వస్తారో వారినే దేవుడు దీవిస్తాడు. అక్కడ ఒక వ్యక్తి అంట 38 సంవత్సరాల నుంచి అక్కడే కూర్చున్నాడు. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చిందనమాట. ఏంటా డౌట్ అంటే, 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు కదా, రోజు కొద్దిగా జరుగుకుంటా వెళ్ళినా సరే, రోజు వద్దు తీసేయండి. వారానికి కొద్దిగా జరిగినా సరే, వారం కొద్దిగా తీసేయండి. నెల రోజులు కొద్దిగా జరిగినా ఈసారి వెళ్ళి ఎప్పుడో కోనేట్లో పడేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని మరి అక్కడే ఉన్నాడు? ఆయనలో ఆసక్తి లేదు. యేసు ప్రభు వారు వచ్చి అడిగాడు, అబ్బాయి అసలు నువ్వు స్వస్థత పొందాలని ఆశపడుతున్నావా అని అడిగాడు. ఆయన అడిగిన ప్రశ్న అదే, చదవండి అక్కడ. వాడు పడి ఉండట చూచి ఆ స్థితిలో ఉన్నాడని తెలుసుకొని, అసలు నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా, ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? ఆయన అడిగిన ప్రశ్న చక్కని ప్రశ్న అడిగాడు. అసలు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా, ఇక్కడే కూర్చుందాం అనుకుంటున్నావా 40 సంవత్సరాలు? ఆయన అడిగాడు, అవునయ్యా, నేను స్వస్థత పొందాలనే వచ్చా, కానీ ఎన్నో గుంపులు నన్ను అడ్డగిస్తున్నాయి, నన్ను వెళ్ళనీయట్లేదు. మొదటిగా వెళ్ళిన వాడు బాగుపడిపోతున్నాడు, నేను మొదటిగా వెళ్ళలేకపోతున్నానయ్యా. అందుకనే 38 సంవత్సరాల నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నా. యేసు ప్రభు వారు వారిని బాధను చూసి ఆయన చెప్పిన మాట ఒక్కసారి చదువుదాం. నీవు నీ పరుపెత్తుకొనగా చదవండి. వెంటనే యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన 38 సంవత్సరాల నుంచి అక్కడే కూర్చున్నాడు. కొద్దిగా జరుపుకొని వెళ్ళినా ఈ పాటికి ఎప్పుడో బాగుపడేవాడేమో, నెల కొద్దిగా జరిగినా బాగుపడేవాడేమో. కానీ ఆయనలో ఆసక్తి లేదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవడు మొదటిగా వెళ్తాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడతాడు. నువ్వు మొదటిగా నువ్వు చేయగలిగితే ఏదైనా దేవుని కొరకు, నువ్వు మొదటిగా దేవుని మందిరానికి రాగలిగితే, మొదటి వరుసలో కూర్చోగలిగితే, మొదటిగా దేవునికి పాట పాడగలిగితే, మొదటిగా ప్రార్థన చేయగలిగితే, మొదటిగా వాక్యాన్ని చదవగలిగితే,